Hi children, good morning Nana. How are you? I hope we are all good. So yesterday are you doing given homework Nana? Compulsory do the given homework Nana. Compulsory do homework and send WhatsApp Nana. And today new lesson Nana. We are discussion today oceans and fishing. Oceans అంటే అమ్మ మహాసముద్రాలు. ఓషన్స్ అంటే ఏంటన్నా మహాసముద్రాలు. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? ఓషన్స్ అంటే మహాసముద్రాలు. మహాసముద్రాలు. ఫిషింగ్ అంటే అమ్మ చేపలు పట్టడం. ఓకేనా? అండ్ ఓషన్స్ అండ్ ఫిషింగ్, మహాసముద్రాలలో చేపలు పడుతున్నారు కదా ఇక్కడ. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజీ నెంబర్ 33 నానా. కంపల్సరీ ఫుడ్ ద ఫింగర్. So the earth is known as a watery planet, as it is the only planet containing water in a abundance. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ భూమి ఎర్త్ అంటే ఏంటమ్మా? భూమి. ఎర్త్ అంటే భూమి కదా. సో ఈ భూమి పైన ఎక్కువగా దేని చేత ఆక్రమించబడింది? వాటర్ చేత ఆక్రమించబడింది కదా. సో అబ్యూడెన్స్ అంటే అమ్మ ఇక్కడ మనకి విస్తారం. ఓకే, ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు. ప్లానెట్ అంటే గ్రహం. ప్లానెట్స్ అంటే గ్రహాలు. ఓకేనా? ఇక్కడ మొత్తం కూడా ఈ భూమి మీద ఓన్లీ ప్లానెట్ సో కంటైనింగ్ వాటర్ ఇన్ ఏ అబ్యూడెన్స్ అంటే మొత్తం కూడా వాటర్, మనకి వాటర్ చేత విస్తారంగా ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ అబౌట్ 31% వాటర్ నాన్న మనకి చూసినట్టయితే 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ బై ద ఓషన్స్ అండ్ సీస్. మనకి 71% నాన్న ఏం కవర్ చేశాయి? ఓషన్స్ అండ్ ఇంకేంటాయి? సీస్. సీస్ అంటే ఏంటది? సీస్ అంటే సముద్రాలు. ఓకేనా? మనకి ఓషన్స్ అంటే మహాసముద్రాలు అండ్ సీస్ అంటే సముద్రాలు. మహాసముద్రాలు అండ్ సముద్రాలు ఎక్కువగా మనకి 71% మనకి. అండ్ ఏం ఆక్యుపై 71% ఓషన్స్ అండ్ సీస్ మొత్తం కూడా కవర్ చేశాయి అనమాట. అండ్ వాట్ ఈజ్ యువర్ ఇమేజ్ ఆఫ్ ఎ సీ ఆర్ అన్ ఓషన్? మన ఊహాత్మకంగా ప్రకారంగా ఊహించుకుంటే అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ ఓషన్ ఏది, సీ ఏది అండ్ ఓషన్ ఏది? వాట్ హ్యావ్ యూ సీన్ ఆర్ హియర్డ్ అబౌట్ ద ఓషన్స్ అండ్ సీస్? నువ్వు ఓషన్స్ గురించి విన్నావా లేక సీస్ గురించి విన్నావా? అంటే మహాసముద్రాల గురించి విన్నావా లేక సముద్రాల గురించి విన్నావా అంటున్నాను. సో an extension of a saline అంటమ్మా ఇక్కడ ఏంటంటే ఉప్పు లవణాలను కలిగి ఉన్న కలిగి ఉన్న వాటర్ ఉంటాయి కదా. ఉప్పు లవణాలను కలిగి ఉన్న మనకి నీటిలో ఉప్పు కొన్నేమో సాల్టీ వాటర్ ఉంటాయి, కొన్ని స్వీట్ ఉంటాయి కదా. సో saline water on earth is called a sea. మరి ఇది మనకి ఉప్పు లవణాలు కలిగి ఉన్న వాటర్ ఎక్కడ ఉంటాయి అంటమ్మా? సీ అంటే సముద్రాల్లో. ఓకేనా? అండ్ అదేవిధంగా లార్జ్ సీ ఆర్ ఏరియాస్ ఆర్ కాల్డ్ ఓషన్స్. చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి, లార్జ్గా పొడవుగా ఉన్న వాటిని మొత్తం కూడా ఏమంటారంటే వాటిని లార్జ్ సీస్ ఆర్ కాల్డ్ ఓషన్స్. పెద్దగా ఉన్న వాటినేమో ఓషన్, మహాసముద్రం. ఓషన్స్ ఆర్ ఏ హూగ్ బాడీస్. ఓషన్ ఎలా ఉంటాయి? హూగ్ అంటే చాలా పెద్దగా ఉంటాయి అనమాట. హూగ్ అంటే ఏంటది? పెద్దగా, చాలా పెద్ద బాడీలు ఉంటాయి అనమాట. అంటే దాని యొక్క పొడవు చాలా, మహాసముద్రాలు చాలా పొడవుగా ఎలడుపుగా ఉంటాయి అనమాట. వాటర్ ఈజ్ జనరలీ సపరేటెడ్ బై ద కాంటినెంట్స్. కాంటినెంట్స్ అంటే ఖండాలు. ఈ కాంటినెంట్స్ అంటే ఏంటమ్మా? ఖండాలు కదా. How many continents are there? There are 7 continents. How many oceans are there? There are mainly 4 oceans nana. And అదేవిధంగా planet. So
how many planets are there? So 9. Okay na. And it will be the interesting to the find out what lies under the water. మనం కనుక మనము విల్ ఇంట్రెస్టింగ్ మనం చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాం అనుకోండి. సో ఫైండ్ అవుట్ వాట్ లైన్ అండర్ ద వాటర్. మరి వాటర్లో అండర్గా కింద ఏముంటుంది? అండ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ డస్ నాట్ టెల్ హస్ అబౌట్ వాట్ లైన్ అండర్ ఇట్. మరి ఎలాంటి లైన్స్ భూమి లోపల ఉంటాయి. ఓకేనా. అండ్ యూ మే హ్యావ్ హ్యాడ్ the opportunity to notice or a feel what he bed or a river stream and or a found like. ఒకవేళ కనుక నువ్వు ఇమాజినేషన్ కనుక చేసుకున్నట్లయితే నోటీస్ అంటే నీకు కనుక అవకాశం వస్తే కనుక నువ్వు నోటీస్ చేసుకొని ఫీల్ వాట్ విల్ ద బెడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా. అండ్ అదేవిధంగా రివర్ అంటే నది రివర్స్ అంటే నదులు. అండ్ అదేవిధంగా స్ట్రీమ్ అంటే ప్రవాహం కదా. మరి ఆరు ఫౌండ్ అంటే కొలను చెరువు. ఓకేనా. మనం కనుక చూసుకున్నట్టయితే రౌట్స్ ఇక్కడ సో నోటీస్ ఆర్ ఏ ఫీల్ వాట్ ద బెడ్ అవి ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అంటే రివర్సా స్ట్రీమా ఫౌండా. ఓకేనా. ఫౌండ్ ఇస్ ద లైక్. సో ప్లీజ్ షేర్ వాట్ యూ హ్యావ్ ఏ సీన్ ఆర్ ఏ ఫెల్ట్ అబౌట్ వాట్ ఈస్ ఎ లైన్స్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ బాడీస్. దయచేసి కనుక నువ్వు వాట్ ఆర్ యూ హ్యావ్ సీన్ నువ్వేం చూసావు, ఫెల్ట్ అబౌట్ వాటర్ లైన్ అండర్ ఎలాంటి భూమి లోపల ఎలాంటి లైన్స్ ఉన్నాయి, సర్ఫేస్ ఆఫ్ వాటర్ బాడీస్ ఏం వాటర్ బాడీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి రాయండి. హౌ మెనీ మీటర్స్ డెప్త్ ఆర్ ద వాటర్ బాడీస్ దట్ యూ హ్యావ్ సీన్. ఆ లోపల వాటర్ బాడీస్ ఎంత డెప్త్గా ఉన్నాయి. సో ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ రైట్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ నానా. అండ్ వాటర్ బాడీస్ దట్ యూ హ్యావ్ సీన్ నువ్వు ఎప్పుడైనా చూసావా, చూస్తే ఎస్. అదేవిధంగా అవి ఎంత డెప్త్గా ఉన్నాయో రాయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడనా ఓషన్ రిలీఫ్. నెక్స్ట్ వన్ ఓషన్ రిలీఫ్. ఇక్కడ మనకి ఇచ్చాడు కమ్మా ఫిగర్ 4.1 ఇచ్చాడు కదా పేజీ నెంబర్ 33లో. సో 4 రిలీఫ్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ అండ్ ఓషన్స్. దీంట్లో మనకి వచ్చేసి అండ్ కాంటినెంటల్ సెల్ఫ్ అండ్ సీ లెవెల్ సముద్రపు యొక్క లెవెల్ అండ్ డీప్ సీ ప్లైన్ డీప్గా సముద్రం యొక్క ప్లైన్ లోపల ఉండేది. అండ్ ఇక్కడ మనకి చూడమ్మా ట్రీంచ్ అంటే కాలువ లేదా కొలను అండ్ కాంటినెంటల్ స్లోప్ ప్రవాహం. ఓకేనా. ఇక్కడ మనకి ఫిగర్లో ఇచ్చాను. అదేవిధంగా మీకు ఇక్కడ చూడమ్మా ట్రీంచ్ ఇక్కడ చూడనా ట్రీంచ్ అంటే కాలువ. ఓకేనా. ఇక్కడ సో ఓషన్ రిలీఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ జస్ట్ లైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మనకి ద ఫ్లోర్ ఓషన్ సముద్రం జస్ట్ ఏ విధంగా ఉంటుందంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ద బాటమ్ ఆఫ్ ఏ సీ ఈజ్ ఏ నాట్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. మనకి బోటం అంటే అడుగున మనకి అది ఎలా ఉంటుంది సముద్రము అది సో ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో ఇట్ ఏ కాన్సిస్ట్స్ ఆఫ్ ఏ హిల్స్ మౌంటైన్స్ ప్లేట్యూ. మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఏమేమి ఉన్నాయమ్మా అక్కడ ఓషన్స్. ఇక్కడ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకేనా. లెట్స్ సీ. మనకి ఇక అక్కడ వచ్చేసి ద బాటమ్ ఇక్కడ హిల్స్ అండ్ మౌంటైన్స్ అండ్ ప్లేట్యూస్ అండ్
plains, and trenches, ఎక్సెట్రా మీన్స్ మొదలైనవి. మనకి ఇక్కడ వచ్చేసిన ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి మనకి? హిల్స్ కొండలు, అండ్ మౌంటైన్స్ అంటే పర్వతాలు, ప్లేటివ్స్ అంటే పీఠభూములు, ప్లేన్స్ సమతల భాగం, అండ్ ట్రీచెస్ అంటే కాలువలు, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. సో ఎక్సెట్రా, ఈటీసీ మీన్స్ ఎక్సెట్రా మొదలైనవి. ఓకేనా? Many creatures on the ocean floor are so deep that even in the Mount Everest was placed in them, and it would be the మనకి many creatures అంటమ్మా, ట్రీసెస్ అని చెప్పుకున్నాం కదా కాలువలని. ఇవి ఎక్కువగా చాలా కూడా ఏంటంటే బాగా సోర్ డెప్త్ లోపలికి ఉంటాయి. అండ్ ఈవెన్ ద మౌంట్ ఎవరెస్ట్ వాజ్ ఏ ప్లేస్డ్ ఇన్ దెమ్. మొత్తం కూడా అవి మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా. అండ్ అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ వుడ్, అండ్ సో ఇట్ ఈజ్ ఏ వుడ్ ఏ డ్రావింగ్ అండ్ కంప్లీట్లీ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ఏ ఓషన్ ఫ్లోర్ అబౌట్ ద 36 కిలోమీటర్స్. మనకి మొత్తం కూడా ఎలా ఉంటుందంటే 36 కిలోమీటర్స్ ఉంటుంది నాన్న మనకి వచ్చేసి. అండ్ ఫ్లోర్ అబౌట్ బిలో ద సీ లెవెల్. మనకి సీ లెవెల్ అంటమ్మా సముద్రపు యొక్క లెవెల్. మనం మన లెసన్లో చూసాం కదా నాన్న, మనకి 3 నుండి 6 కిలోమీటర్ల వరకు లోపల లెవెల్ డెప్త్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫిగర్ 4.1 ఇక్కడ మనకి ఇచ్చారు కదా నాన్న, 4.1 చూసాం కదా, రిలీఫ్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ద అండ్ ఓషన్స్. వీటి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా నాన్న 4.1 ఫిగర్. అండ్ అదేవిధంగా మనం ఇంకా 4.1 is a sketch of the different kinds of land forms. మనకి 4.1 ఏం తెలియజేస్తుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్, అక్కడ ఉన్న రకరకాల ల్యాండ్ భూముల గురించి తెలియజేస్తుంది. అండ్ ల్యాండ్ ఫార్మ్స్ దట్ కెన్ బి ద ఫౌండ్ అండర్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. మనకి భూమి లోపల ఏమేమి ఉన్నాయో కూడా చెప్పింది, అవునా? అండ్ 4.2 ఇచ్చిందమ్మా, రిలీఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే నాన్న ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది కదా, ఇక్కడ ఫిగర్ 4.2 రిలీఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఏ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రం గురించి మనకి చెప్పడం జరిగింది. అండ్ ఫిగర్ 4.2 షోస్ ద రిలీఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ వాట్ లైస్ అండ్ బిలీవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్స్ అరౌండ్ ద ఇండియా. అదేవిధంగా మన భారతదేశం మొత్తం కూడా ఎలాంటి ఓషన్స్ ఉన్నాయో మనకి ఓషన్స్ అరౌండ్ ద ఇండియా, మనకి మన భారతదేశంలో ఉన్న ఓషన్స్ గురించి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ ఫిగర్ 4.2 అబ్జర్వ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ గో ఓవర్ ద ఫ్లోర్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియా సీ అండ్ ద ఇండియన్ ఓషన్. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం, ఓకేనా? బే ఆఫ్ బెంగాల్. మన ఇండియాలో ఎక్కువగా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. బే ఆఫ్ బెంగాల్ చూడన్నాను, ఫస్ట్ వన్ బే ఆఫ్ అండ్ ఫస్ట్ వన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ వన్ అరేబియా సీ, Arabian Sea, and Indian Ocean. ఓకేనా? సో ఇవి మొత్తం కూడా మనకి సీ అండ్ ద ఇండియన్ ఓషన్. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం, అండ్ అరేబియన్ సీ అంటే అరేబియా మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. ఓకేనా? So try to the point out the areas look like a hills, plains or a trenches on the ocean floor. మనం కనుక ట్రై టు అంటే మనం ప్రయత్నం చేసినట్టయితే అవి ఎక్కడ ఉన్నాయి, లుక్అవుట్ ద ఏరియాస్, ఆ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, లైక్ అంటే హిల్స్ కొండలు కానివి, ప్లేన్స్ అంటే మనకి సమతలంగా ఉన్న భూమి కానీ,
అండ్ ట్రీచెస్ అంటే కాలువలు, లోపల కాలువలు ఇవన్నీ కూడా ఆన్ ద ఓషన్ ఫ్లోర్, ఇవన్నీ కూడా ఓషన్ ఫ్లోర్ లో ఉన్నాయి కదా. అండ్ ద వాటర్స్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ ఎ నెవర్ స్టిల్, కానీ అవి ఎప్పుడు కూడా ఓషన్ లో ఎప్పుడు కూడా అవి ఎప్పుడు ఆగవు అనమాట. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్ ఇన్ ద దెమ్. సో ఇక్కడ మనకి చాలా రకాల మూమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటో టుమారో విల్ సీ నానా. అండ్ టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నానా. కంపల్సరీ రైట్ హార్డ్ వర్డ్స్ 10 to 20. వాట్ ఆర్ ఇట్ మీన్? కంపల్సరీ రైట్ హార్డ్ వర్డ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, కండక్ట్ ST నానా అండ్ సెల్ఫ్ టెస్ట్. అండ్ టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ లెసన్ నానా. ఓకే, బై, టేక్ కేర్, సీ యూ నానా.